హలో అండి, నమస్తే. లాస్ట్ వీడియోలో కలంకారీ పెయింటింగ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. మరి పక్క రాష్ట్రం ఇండియాలో కలంకారీ పెయింటింగ్ స్టైల్ ఒక్కటే ఉందా? ట్రెడిషనల్ ఆర్ట్ స్టైల్ కాదు కదా. ఇంకా పక్కనున్న తమిళనాడులో ఆ తంజూర్ అనే పెయింటింగ్ స్టైల్ ఉందండి. అయితే తంజూర్ పెయింటింగ్ స్టైల్ తంజావూరులో స్టార్ట్ అయింది. 1600 ఏడీలో స్టార్ట్ అయింది. నాయక్స్ స్టార్ట్ చేశారు. అప్పుడు తెలుగు ప్రజలు తమిళ ప్రజలు ఒకటే కాబట్టి అది మన పెయింటింగ్ స్టైల్ కూడా. వీళ్ళు కూడా నేచురల్ కలర్స్ ని యూజ్ చేస్తారు. అయితే ఇది 3D స్టైల్లో ఉంటుంది. పైగా దేవుడు బొమ్మలు ఎక్కువ వేస్తారు. దీనికి సిల్వర్ ఫాయిల్ ని యూజ్ చేస్తారు. వీళ్ళు కూడా నేచురల్ బ్రషెస్ యూజ్ చేస్తారు. మరి నేచురల్ కలర్స్ వాళ్ళకైతే అవైలబిలిటీలో ఉన్నాయి, మీ దగ్గర కలర్స్ లేవు. మరి మీరు ఏం చేస్తారు? దానికోసం అయితే మాత్రం నా దగ్గర ఒక ఎక్సలెంట్ ఐడియా ఉంది. ఇంట్లో బేకింగ్ సోడా ఇంకా పసుపు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా. ఆ రెండింటిని కలిపితే ఒక మ్యాజికల్ గా ఒక మంచి మంచి డ్రాయింగ్స్ ని పెయింటింగ్స్ ని వేయచ్చు అనమాట. నేను ఈ రోజు హెయిర్ పెన్ ని, బేకింగ్ సోడాని ఇంకా పసుపుని యూజ్ చేసి ఎలా సింపుల్ డ్రాయింగ్స్ వేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు లేటు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారనుకోండి, మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుంది. కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదండి, అంటే మీకు ప్రాపర్గా కనిపించడం కోసం నేను ఇట్లా సెట్ చేశాను. అయితే హెయిర్ పెన్ని పెట్టాను. హెయిర్ పెన్ని పైకి కిందకి పెట్టి పచ్చిమిరపకాయని గీసాను. దాని తర్వాత అదే హెయిర్ పెన్ని పెట్టి అంటే లెఫ్ట్ రైట్ తిప్పుతూ కూడా నేను ఒక ఫ్లవర్ని వేశాను. దాని తర్వాత హెయిర్ పిన్ని కిందకి పెట్టి లిప్స్ని వేశానండి. అంటే మధ్యలో మాత్రం హెయిర్ పిన్ని పెట్టాను, అటు ఇటు కొంచెం జరిపి పెట్టాను. దాని తర్వాత నేను బేకింగ్ సోడాని కలిపానండి. బేకింగ్ సోడా ట్రాన్స్పరెంట్ కలర్లో కనిపిస్తుంది. లైట్గా ఓన్లీ ఎడ్జెస్ మాత్రమే ఉండేలాగా నేను రాశాను. అది డ్రై అయిన తర్వాత అప్పుడు పసుపుతో చేశానండి. అది కూడా డ్రై అయిన తర్వాత చక్కగా రియలిస్టిక్గా చక్కగా కనిపిస్తాయి అనమాట. మీ దగ్గర ఎప్పుడైనా కలర్స్ లేనప్పుడు ఇలా చాలా జాగ్రత్తగా పెయింట్ చేసుకోవచ్చు.